వేస్తే అప్పుడు సరిపోతుందా? ఇప్పుడు కుక్కకు సాటిస్ఫాక్షన్ కావాలి కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఈ ధర్మకర్తలు ఉన్నారు చూడు, ధర్మకర్తలు నిర్ణయం చేస్తున్నారు. ఏం నిర్ణయం అంటే పూజారిగా ఉండేటువంటి వాడికి కొద్దిగా మాన్యం ఇచ్చి ఉంటారు, కొద్దిగా మాన్యం అంటే భూమి ఇచ్చి ఉంటారు. ఆ భూమిని ఆయనకు ఒక హోదా ఏంటంటో ఇచ్చుంటారు. వాటన్నింటినీ తీసేస్తామని చెప్పి కుక్క కళ్ళ చూసినారు. దానికి నచ్చలేదు. సరే, ఇప్పుడు వాడిని ఇంకా శిక్షించేటట్లుగా ఇంకా వేరే ఉండేటివన్నీ వాడికి అన్నీ పీకేసి, పూజారికి కూడా పీకేసి వాడిని ఇంట్లో పెట్టి ఏదో చేస్తాము. అది నచ్చలా. సరే, వాడికి ఇవన్నీ తీసేసి జైల్లో పెట్టి కొరడ దెబ్బలు కొట్టడమో, రక్తం వచ్చేటట్లు కొట్టడమో ఏదో చేస్తాము. అది కూడా చెప్పలా, ఒప్పుకోవాలా. మరి ఏం చేయమంటావు నువ్వే చెప్పు. ఇప్పుడు ఎంత ఉందో మాన్యం, దీనికి డబుల్గా వాడికి ఇవ్వండి. ఇప్పుడు ఎంత ఉందో, ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలుగా మాన్యం ఇవ్వండి వాడికి. దేవుని మాన్యం కదా. 10 ఎకరాలు, ఇప్పుడు ఇంకొక 10 ఎకరాలు ఇవ్వండి. అప్పుడేమవుతుంది? 20 ఎకరాలు అవుతుంది. వాడికి ఇప్పుడు ఏమవుతుంది? ఇంకా అహంకారం ఇంకా బాగా పెరుగుతుంది. తర్వాత వీడు చేసేటివన్నీ ఉంటాయి చూడు, వీడు చేసేటివన్నీ బాగా పెరుగుతాయి. ఇవన్నీ పెరిగి దీనికి శిక్ష వాడు అనుభవిస్తాడు. నువ్వు ఎందుకు దీన్ని కోరుతున్నావు? ఇట్లాగా మహాత్మా, నేను పూర్వజన్మలో దేవస్థానంలో పూజారిని. నేను పూర్వజన్మలో దేవస్థానంలో పూజారిని. ఆ పూజారిగా ఉన్నప్పుడు నేను చేసినటువంటి వాటన్నింటికి ఫలితం నాకు ఇది వచ్చింది, ఇట్లా అనుభవిస్తున్నా. కాబట్టి ఇప్పుడు ఇతనికి ఇచ్చిండే దాంతో సరిపోదు, ఇంకా ఎక్కువ ఇస్తే వాటిలో ఇప్పుడు ఏమవుతుంది? ఇంకా బ్రహ్మాండంగా పెరుగుతుంది. అప్పుడు వాడు అనుభవించేటప్పుడు ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. అది సరిపోతుంది శిక్ష అని. సరే, అట్లా ఇస్తామని చెప్పి రామచంద్రుల వారు అలాగే ఇచ్చాడు. అర్థమైందా? భగవంతుని సంబంధించి మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మేనేజ్మెంట్ ఏదైనా కూడా కానీ, మేము మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి అనలేదండి. మీరేమన్నా కొద్దిగా మళ్ళీ నన్ను ఏమన్నా అనుకోపోతారు. మీ కథ వచ్చింది కాబట్టి కథలో అది నేను చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ సంసారం అంటే ఎలా ఉంటుంది, సంసారం నుంచి బయటపడేదానికి కదా మనం ఇక్కడికి వచ్చినాం. సంసారంలో నుంచి బయటపడేదానికి ఇక్కడికి వచ్చి ఈయన్నే తగులుకొని దీంట్లో కూడా మనం మునిగిపోతున్నాం. చూడండి, సంసార సాగరం ఘోరం. ఘోరమైనటువంటి సంసారంలో ఉన్నామా, లేకపోతే సింపుల్ సంసారంలో ఉన్నామా? ఘోరమైన సంసారంలో ఉన్నాం. బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఘోరమైన సంసారంలో ఉంటే బయటపడాలి అని అనిపించాలి కదా. అనిపిస్తుందా? చూద్దాం. సంసార సాగరం ఘోరం. ఇంకా తర్వాత లైన్లో ఇంక మనం కంటిన్యూ చేద్దాం. దీన్ని ఇంకా ఇది నేను, మీరు దీనిపైన ఏమైనా ప్రశ్న వేయగలుగుతారా? నేను ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? అవసరమన్నా కదా. మీ నుంచి రావాల ప్రశ్న. డాట్ పెట్టినాం కదా, నేను వచ్చింది. దాన్నే ఆత్మానంద ఆచ్ఛాదక ఆవరణ విక్షేప దోషముల చేత ఇక్కడ ఇది వచ్చింది.
అన్నీ ఉంటాయి దాంట్లో. అదే కదా ఆచార్యులు వారు అదే కదా చెప్పిండేది, అదే కదా ప్రశ్నోత్తరం మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా అదే కదా ఈ స్తోత్ర మంజరిలో ఇవన్నీ చూడండి. స్వామి మా సద్గురు మలయాళ స్వామి వారు ఇవన్నింటినీ క్రోడీకరించి ఇట్లా పెట్టి దీన్ని స్తోత్ర మంజరి. మంజరి మంజరి అంటే మాల. మాల ఏమి మాల? స్తోత్రముల మాల. ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి కదా, అన్ని స్తోత్రాల్లో ఇవి మాత్రం తీసుకున్నారు చూడండి. ఈ స్తోత్రములు తీసుకొని వీటిని పెట్టినారు. స్తోత్ర మంజరి, స్తోత్రముల మాల. యథార్థ భారతి, యథార్థ భారతి. రతి, భా అంటే ప్రకాశం, రతి అంటే దానిలో మునుగుట. ఏమిటా భా? ప్రకాశం. ఏమిటా ప్రకాశం? యథార్థం. యదా తదా, ఏదుందో అదే, ఏది ఉందో దానిని చెప్పేటువంటిది యథార్థం. దానిని గురించి తెలియజెప్తూ అందరినీ తెలుసుకోమని చెప్పి రతి, దానిలో మునగాలి. యథార్థ భారతి. పేర్లు చూడండి ఎట్లా ఉంటాయో. అది ఆచార్యులు వారు చేసినటువంటి ఇదంతా పెట్టారు. సరే, మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం. తత్సత్. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम